హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా సీట్ మ్యాట్రిక్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎందుకంత ఇంపార్టెన్స్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఉండబోతుందండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ దాంతో పాటే మనకి ఒకే రోజు వెబ్ ఆప్షన్స్, సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, అయితే ఈ సీట్ మ్యాట్రిక్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. సో, ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఖచ్చితంగా కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. వెబ్ ఆప్షన్ స్టేజ్‌లో వచ్చేసరికి అందరూ కూడా స్టేట్ మ్యాట్రిక్స్‌ని చూసి ఒకసారి రివైజ్ చేసిన తర్వాతే వెబ్ ఆప్షన్స్‌కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి అసల కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం చెప్పబోతున్నానన్నమాట. సో, ఇక్కడ కామెంట్ చూసారు కదా! కొంతమంది వచ్చేసరికి చాలా మంది ఇలాగా సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి క్లారిటీ అయితే అడుగుతున్నారు. సో, ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి సీట్ మ్యాట్రిక్స్ కోసం. బట్ ఈ వీడియోలో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సీట్ మ్యాట్రిక్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పబోతున్నానన్నమాట. సో, మీకు ఈ వీడియో వచ్చేసరికి మీకు వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను అప్‌లోడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మీరు ఉన్న రష్‌కి ఆ టైంలో మీరు ఏదో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని చెప్పేసి చాలా తక్కువ టైం అయితే ఇస్తారు కాబట్టి మీరు సీట్ మ్యాట్రిక్స్‌ని చూసి పెట్టుకునేంత టైం అయితే మీకు ఉండదనమాట. సో, అందుకే మీకు సీట్ మ్యాట్రిక్స్ కోసం ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మీకు టైం అయితే ఉంది. మీకు ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ కోసం కంప్లీట్‌గా చెప్తాననమాట. సో, దాన్ని బేస్ చేసుకొని దాన్ని అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్‌కైతే 2024కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయినా సరే అప్పుడే వెళ్ళండి. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకున్నట్లయితే మీరు 2020 ఓకేనా? 3 బ్యాచ్ కాదు. ఓకే. 2025 బ్యాచ్ కాదండి. మీరు 2024 బ్యాచ్. ఓకేనా? సో, మీరు 2025లో ఉన్నప్పటికి కూడానా మిమ్మల్ని కన్సిడర్ చేసేదొచ్చేసరికి 2024 బ్యాచ్. ఓకేనా? 2024కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవ్వలేదండి. కాకపోతే మనకి 2024లోని 2023 బ్యాచ్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఓకేనా? సో, అది ఆన్‌లైన్‌లో ఉందన్నమాట ఆల్రెడీ. మీకు ఆ పీడీఎఫ్ కూడా మీకు డైరెక్ట్ పీడీఎఫ్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీరు డిస్క్రిప్షన్ కూడా వెళ్లి చెక్ చేసుకోండి. డైరెక్ట్ పీడీఎఫ్ లింక్ అయితే ఉంటుంది. సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఈ వీడియో పీడీఎఫ్‌లోనే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. అలాగే మీకు 2024 అంటే మీ బ్యాచ్‌కి సంబంధించి ఇప్పుడు కౌన్సెలింగ్ అవుతున్న బ్యాచ్‌కి సంబంధించి పీడీఎఫ్ కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానెల్‌లోని అలాగే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టడం జరుగుతుందనమాట. సో, ఈ వీడియోని సేవ్ చేయండి. సేవ్ చేసే ముందు లైక్ చేయండి. లైక్ చేసి సేవ్ చేసేసిన తర్వాత ఈ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటే మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియోథెరపిస్ట్ చూద్దామన్నమాట. సో, ఇదే అండి. మనకి చూస్తున్నారు కదా! సీట్ మ్యాట్రిక్స్. మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏయూ రీజియన్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉంటుంది. మీరు ఎస్‌వి రీజియన్‌కి సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. సో, అలాగే దాంతో పాటే మీకు కొన్నిసార్లు ఎస్‌డబ్ల్యూ రీజియన్‌కి సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సో, ఇదొచ్చేసరికి ఏయూ రీజియన్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో, మీకు నేను 2 డౌన్‌లోడ్ చేసి పెడతాను. ఏయూ రీజియన్‌కి సంబంధించి డౌన్‌లోడ్ చేసి పెడతాను. అలాగే ఎస్‌వి రీజియన్‌కి సంబంధించి కూడా డౌన్‌లోడ్ చేసి పెడతాను. డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్స్ అయితే లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒక వీడియో అప్‌లోడ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత చూడండి. డిస్క్రిప్షన్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. స్టార్టింగ్ అప్‌లోడ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ మీరు ఫిల్ చేయండి కదా! ఓకేనా? సో, ఇప్పుడైతే మీకు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి చెప్పాను కదా! సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది చెప్పాను కదా! మొత్తం 3 రీజియన్స్‌కి. ఏయూ రీజియన్, ఎస్‌వి రీజియన్ దాంతో పాటే ఎస్‌డబ్ల్యూ రీజియన్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏయూ రీజియన్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సేమ్ ఎస్‌వి రీజియన్‌కి దాంతో పాటే మనకి రీజియన్‌కి సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ అయితే సేమ్ అదే ప్యాటర్న్‌లో అయితే ఇస్తారనమాట. సో, ఇక్కడ చూసుకున్నంటే మనకి ఇక్కడ కాలేజ్‌కి సంబంధించి కోడ్ ఫస్ట్ చెప్తానండి. సో, ఎలా చూసుకోవాలని జెప్పేసి. ముందుగా మీకు ఇక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ అని ఉంది కదా! అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే పడతదనమాట. డ్యూ టు ఎలక్షన్స్‌లో పార్టీ చేంజ్ అయింది కాబట్టి సో, నేమ్ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. సో, ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ మాత్రం మీకు వస్తుందనమాట. అలాగే వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కోర్స్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇస్తారండి.
ఓకేనా. పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఇక్కడ ఏ కోర్సుకి సంబంధించి అయితే ఇప్పుడు ఇది న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఈ కోర్సుకి సంబంధించి అలాగే ప్రతి ఇండివిడ్యువల్ కోర్సుకి సంబంధించి కూడా మీకు చూసారు కదా, ఇది ఆప్టోమెట్రిక్ డిగ్రీ టెక్నాలజీకి సంబంధించి అన్నమాట సీట్ మ్యాట్రిక్స్. ఇది రినాల్ డయాలసిస్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఇలాగ ఈచ్ ఇండివిడ్యువల్ కోర్స్‌కి సంబంధించి అయితే మీకు సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు రినాల్ డయాలసిస్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ లోనే చూద్దాము. సో అన్నిటికి అన్ని కోర్సులకు సంబంధించి సేమ్ ఉంటూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇది మీకు వెబ్ ఆప్షన్స్‌కి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా! ముందుగా వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీరియల్ నంబర్ అయితే ఇస్తారు. ఇది మీకు అనవసరం. ఇది కాలేజ్ నేమ్ అన్నమాట. ఓకేనా. సో ఇది మీకు కాలేజ్ నేమ్ అండి. సో చూస్తున్నారు కదా! ఈ కాలేజ్ నేమ్, ఇది కాలేజ్ కోడ్ అన్నమాట. సో 2 గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజ్ నేమ్, ఈ కాలేజ్ కోడ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. సబ్జెక్ట్ అంటే తెలిసింది కదా, ఆర్‌డిటి అన్నమాట. అంటే ఆర్‌డిటి అంటే రినల్ డయాలిసిస్ అని చెప్పేసి అయితే అర్థం అన్నమాట. ఇక్కడ 2 అయితే ఉన్నాయన్నమాట. ఎల్ ఉంది, యూఆర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి అనుకున్నట్లయితే లోకల్ కనెక్ట్స్ అన్నమాట. ఎవరైతే 85% సీట్స్ అయితే మీకు లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. సో ఇక్కడ లోకల్ వాళ్ళంటే ఏపీ వాళ్ళనమాట. ఏపీ రీజియన్‌లో పుట్టి పెరిగిన వాళ్ళకి 85% సీట్స్ అయితే అవైలబుల్ చేస్తారండి. అలాగే అన్‌రిజర్వ్డ్ అంటే 15% సీట్స్ అన్నమాట. ఎవరైతే తెలంగాణ, తమిళనాడు, ఇతర స్టేట్స్ నుంచి వచ్చారో నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఎళ్తారండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీ సీట్స్ అంటే లోకల్ సీట్స్‌కి లేకపోతే రిజర్వ్డ్ సీట్స్‌కి మాత్రం యూఆర్ వాళ్ళైతే అంటే అన్‌రిజర్వ్డ్ వాళ్ళైతే పెట్టుకోలేరు కానీ, అన్‌రిజర్వ్డ్ సీట్స్‌కి మాత్రం ఇన్ కేస్ అక్కడ ఫిల్ చేయడానికి ఆప్షన్ లేకపోతే ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోయినట్లయితే ఆ 15% సీట్స్ అనేవి మీకు ఫిల్ చేస్తారండి. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పాలనుకున్నట్లయితే ఇక్కడ ఎల్ అని చెప్పి ఉన్న సీట్స్ అయితే మాత్రం మీకే ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మీ అదృష్టం బాగున్నట్లయితే ఇక్కడ అన్‌రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి కదా! ఈ అన్‌రిజర్వ్డ్ సీట్స్‌లో కూడానా ఇన్ కేస్ మీకు లక్ ఉన్నట్లయితే మీకు అన్‌రిజర్వ్డ్ సీట్స్‌లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ ఎవరు కూడా అన్‌రిజర్వ్డ్ వాళ్ళు కాంపిటీషన్‌లో అక్కడ లేకపోయినట్లయితే వాళ్ళకి అక్కడ సీట్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినట్లయితే మీకే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లోని. ఓకేనా. సో ఒక క్లారిటీ అయితే అయింది కదా! సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జీ ఉందండి. చూస్తున్నారు కదా! ఓసీజీ, ఓసీఎఫ్ అయితే ఉంది. సో ఇక్కడ జీ ఏంటి? ఎఫ్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం అన్నమాట. జీ అంటే జనరల్ అండి. ఇక్కడ జనరల్ అంటే మేల్ వస్తారు. దాంతో పాటు ఫీమేల్ కూడా వస్తారండి. జనరల్ అంటే ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఓకే. పీహెచ్ అంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చెప్తాను ఒకటిని. ఎస్‌టీ-జీ అయితే ఉంది. ఎస్‌టీ-జీ అంటే ఎస్‌టీ క్యాస్ట్‌లోనే ఉన్నవాళ్ళు మేల్ అయినా, ఫీమేల్ అయినా సరే ఇక్కడ జీ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. ఎస్‌టీ-ఎఫ్ అయితే ఉంది. ఎఫ్ అని అనుకున్నట్లయితే ఓన్లీ ఫీమేల్ అన్నమాట. సో ఓకేనా. ఇన్ కేస్ ఎఫ్ మీకు కనిపించినట్లయితే అది ఓన్లీ ఫీమేల్‌కి మాత్రమే. అలా కాకుండా జీ కనిపించినట్లయితే దానికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. సో ఓకేనా. ఇదన్నమాట. సో ఇక్కడ ప్రతి దగ్గర చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. జీ అని ఉంటే 2 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 సీట్స్‌కి మేల్ ఎలిజిబుల్, ఫీమేల్ కూడా ఎలిజిబుల్. అలాగే ఓసీఎఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 సీట్ అయితే ఉంది. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఎస్‌సీ చూసుకున్నట్లయితే ఎస్‌సీ-జీకి 1 సీట్ అయితే ఉంది. ఈ 1 సీట్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. సో ఎస్‌సీ-ఎఫ్‌కి అయితే సీట్ అయితే లేదన్నమాట. సో అలాగే ఇక్కడ బీసీ-బీ ఎఫ్‌కి అయితే ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా! బట్ జీకి అయితే లేదన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ అన్ని క్యాస్ట్‌ల కోసం తెలిసిందే కదా! ఓకేనా. సో ఇక్కడ ఓసీ అంటే మీకు తెలిసిందే. అలాగే ఓసీ-పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. అంగవైకల్యం అంటారు కదా! సో స్పెషల్లీ ఏబుల్డ్ ఆర్ ఫిజికల్లీ ఏబుల్డ్ సో వాళ్ళనమాట ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని పీహెచ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఎస్సీలోని పీహెచ్ వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఎస్సీ, పీహెచ్ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఆ ఎస్సీకి సంబంధించి పీహెచ్ అంటే ఎస్సీ క్యాస్ట్‌లో ఫిజికల్లీ ఉన్న వాళ్ళకి కూడా ఒక సీట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ కాలేజ్ వచ్చేసరికి ఏఎంసీయూ వాళ్ళు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కాలేజెస్ కోడ్‌కి సంబంధించి కాలేజ్ లిస్ట్ అయితే మీకు పీడీఎఫ్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతానండి. ఆ కాలేజ్ పీడీఎఫ్ లింక్స్‌ని బేస్ చేసుకొని మీరు సీట్స్ అయితే చెక్ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ టాప్ 10 కాలేజెస్‌లోని ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత సీట్స్ ఉంటాయని చెప్పేసి కూడా వీడియోస్ చేస్తామనమాట. సో అది కూడా మన అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే ఉంటుంది. ఓకేనా. సో మీకు పీహెచ్ కూడా కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటారన్నమాట. ఈచ్ ఇండివిడ్యువల్ కోర్స్, ఓసీ కోర్సు, ఎస్సీ కోర్సు, ఎస్టీ కోర్సు, అదే ఎస్టీ కేస్, బీసీఏ, బీసీసీ, బీసీబీ, ఓకే, బీసీడీ, ఓకే, బీసీఈ మొత్తం అన్ని రకాలకు సంబంధించి ఏంటంటే మనకి క్యాస్ట్‌లు అయితే ఉన్నాయండి. ఓకేనా.
దీంతో పాటు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట. ఓకేనా? అంటే అన్‌రిజర్వ్డ్ లోకల్ వాళ్ళకి 9 సీట్స్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 10 సీట్స్. మొత్తం ఎన్ని సీట్స్ కూడా ఉన్నాయి ఆ కాలేజ్‌కి సంబంధించి, ఆ కోర్స్‌కి సంబంధించి ఆ కాలేజ్‌లో 10 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? 1 అన్‌రిజర్వ్డ్‌కి, 9 వచ్చేసరికి రిజర్వ్డ్ లేకపోతే లోకల్ క్యాండిడేట్స్‌కి అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇలా మీకు ఎవ్రీ ఇండివిడ్యువల్ కోర్స్‌కి సంబంధించి అయితే ఉంటుందండి. సో, మీరు ఒక కోర్స్ అని కాదు. మీకు ఎవ్రీ ఇండివిడ్యువల్ కోర్స్‌కి సంబంధించి ఇస్తారనమాట. సో, చూస్తున్నారు కదా! న్యూరో ఫిజియాలజీకి సంబంధించి అయితే ఇచ్చారు. ఆప్టోమెట్రిక్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇచ్చారు. రెనాల్ డయాలిసిస్‌కి సంబంధించి, పర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి, కార్డియాక్ కేర్ ఆర్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ సీవీటీ కోర్స్‌కి సంబంధించి, అలాగే అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ అన్నమాట. సో, అలాగే బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీకి సంబంధించి. ఇక్కడ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటి అనుకున్నట్లయితే ఇంపార్టెంట్ విషయం ఏంటి అనుకున్నట్లయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా మనకి అవైలబుల్‌గా అయితే ఇచ్చారండి. మొత్తం మీకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కాలేజ్‌కి సంబంధించి కలుపుకొని మొత్తం 47 సీట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అన్‌రిజర్వ్డ్, రిజర్వ్డ్ మొత్తం కలుపుకొననమాట. న్యూరో ఫిజియాలజీకి సంబంధించి 47 సీట్స్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉన్నాయండి. అలాగే ఆప్టోమెట్రిక్ టెక్నాలజీకి సంబంధించి మీకు 106 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. 106 సీట్స్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అలాగే రినాల్ డయాలిసిస్‌కి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మీకు 64 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పర్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించి 50 సీట్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్ కాలేజెస్ ఏయూ రీజియన్‌కి సంబంధించి. ఇప్పుడు నేను చెప్తుంది వచ్చేసరికి ఏయూ రీజియన్‌కండి. మీకు ఎస్‌వి రీజియన్‌కి సంబంధించి పీడీఎఫ్ కూడా నేను మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. డిస్క్రిప్షన్‌లోని మీరు ఇండివిడ్యుయల్‌గా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి కార్డియో కేర్ ఆర్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి 79 సీట్స్ ఓన్లీ ఏయూ రీజియన్‌లోనే ఉన్నాయన్నమాట. ఏయూ రీజియన్‌లోని కాలేజెస్‌కి సంబంధించి. ఎస్‌వి రీజియన్ మీరు ఇండివిడ్యువల్ చెక్ చేసుకోండి అన్నమాట. అనస్థీషియా టెక్నాలజీకి సంబంధించి కూడా 94 అయితే ఉన్నాయి. అలాగే 110 సీట్స్ వచ్చేసరికి మనకి ఇమేజింగ్ టెక్నాలజీలు అయితే ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలు ఈ రీజియన్‌లో 42 సీట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీలో 42 సీట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో, ఓకేనా? అలాగే మనకి బీపీటీకి సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ అలాగే ఎంఎల్టీకి సంబంధించి సో, మిగతా కోర్సులు ఏవైతే ఉన్నాయో సో, వాటికి సంబంధించి ఎస్‌వి రీజియన్‌లో అయితే ఉంటాయన్నమాట. కొన్ని కోర్సులకు సంబంధించి ఎస్‌వి రీజియన్‌లో కాలేజెసే ఉంటాయి. కొన్ని కోర్సులకు సంబంధించి ఏయూ రీజియన్‌లో మాత్రమే కాలేజెస్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, మీరు ఆ సీట్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొని చూసుకుంటున్నప్పుడు మీకు దొరికేస్తుందన్నమాట. సో, ఓకేనా? ఏ కోర్స్‌కి సంబంధించి. సో, ఇంకా ఏంటంటే ఇది 2024కి సంబంధించి అంటే 2024కి సంబంధించింది కాదు. ఇది 2020 ఓకే. 3 బ్యాచ్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. అప్పుడు మనకి 15 పారామెడికల్ కోర్సులయితే లేవన్నమాట. సో, అప్పటికి ఇంకా తక్కువైతే ఉన్నాయి. ఒక 10 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, అప్పుడు ఇంత తక్కువైతే ఇప్పుడు మీకు సీట్ మ్యాట్రిక్స్‌లో ఏంటంటే చాలా కోర్సులు, చాలా కాలేజెస్ అయితే యాడ్ అయిపోయి వస్తాయన్నమాట. ఇప్పుడు 2024కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయినా సరే అది నేను మీకు అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో వచ్చేసరికి లింక్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. గూగుల్ డ్రైవ్‌లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకే. మీరేం చేయాల్సినది ఏం లేదు. టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్తారు. సింపుల్‌గా జాయిన్ అయిపోతారన్నమాట. ఇంతే వెరీ సింపుల్. ఓకే. సో, ఇప్పుడు ఇది వెబ్ ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దామన్నమాట. సో, ఓకేనా? సో, ఒక సీట్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొని చెప్దాం. ఇది న్యూరో ఫిజియాలజీని బేస్ చేసుకొని మీకు చెప్దాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాస్ట్ వచ్చేసరికి బీసీ ఓకేనా? సో, బీసీలోని బీసీఏ అనుకుందాం. ఓకే. బీసీఏ మీరు మేల్ అనుకుందాం. ఓకేనా? సో, మీరేం చేస్తారు అనుకున్నట్లయితే ఒక 10 కాలేజ్ పెట్టేసి హ్యాపీగా సాదాగా పడుకున్నారు. ఓకే. మీకు సీట్ వస్తుందని చెప్పేసి. తీరా మీరు నర్సింగ్‌లో కూడా చూసానండి. నర్సింగ్‌లో కూడా నేను చాలా చూసాను కాబట్టి నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తున్నాను. నర్సింగ్‌లో కూడా నేను చూసిందేంటంటే, ఒక 5 కాలేజెస్ అలా పెట్టేసి హ్యాపీగా మనోడు పడుకుంటాడనమాట. పడుకుంటే మనోడికి తెలియదేంటంటే మనోడికి సీట్ రాదు. ఎందుకురా సీట్ రాదని చెప్పి మనోడు సెర్చ్ చేస్తే రియల్ రీజన్ ఏంటి అనుకున్నట్లయితే, మనోడు పెట్టిన కాలేజెస్ ఎన్ని ఎలాగుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీసీ, జీ ఓన్లీ జనరల్ ఓకేనా? ఉన్న కాలేజీలు ఎన్నుంటాయి? సో, ఓకే. ఇక్కడ 6 కాలేజెస్ ఉన్నాయి ఏ రీజియన్‌లో. మనోడు ఏ రీజియన్ అనుకుందాం. ఏ రీజియన్‌లోనే పెడతాడనుకుందాం. 6 కాలేజెస్ ఉన్నాయి. మనోడు దురదృష్టం కొద్దీ ఓకే. ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టలేదండి. ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టలేదు. ఓకే. ఈ ఎన్ఆర్ఐ కాలేజ్‌ని మనవాడు పెట్టలేదు. ఒక బీసీజీ గానివ్వండి, బీసీఎఫ్ గానివ్వండి. ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. నేను చూపిస్తున్నాను కదా! బీసీజీ గానివ్వండి, బీసీ ఓకే. బీసీసీఎఫ్ గానివ్వండి. ఓకే. ఒక్క సీట్ అయితే ఉంది. ఈ సీట్ అనేది అది కూడా జనరల్‌లో ఉంది. మెయిల్‌కి గాని, ఫీమేల్‌కి గాని ఇస్తారు. ఓకే. ఇక్కడ చూసారు కాంపిటీషన్ ఎలా ఉంది మీరు ఒకసారి చూడండి. సో, ఇప్పుడు మనోడేంటంటే, ఆ పైనున్న 5 కాలేజీలు పెట్టేసి, ఈ ఆరో కాలేజ్ పెట్టడం మానేస్తాడు. మర్చిపోతాడు. ఓకే.
ఒకవేళ పెట్టినా మర్చిపోయినా సరే నాకు ఈ కోర్స్‌లోనే సీట్ రావాలి. అది కూడా ఏయూలోనే కావాలి అని చెప్పి కూర్చుని పోతాడు. ఇలా కూర్చుని పోయినప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఒక సీటే ఆడికన్నా వాడికి 600కి 400 వచ్చిందనుకుందాం. ఓకే. ఇప్పుడు వాడికన్నా ఒక 500 వచ్చిన అమ్మాయి గాని ఉన్నట్లయితే, లేకపోతే 400 వచ్చిన అమ్మాయి ఉన్నట్లయితే, ఆ అమ్మాయికి సీట్ ఇస్తారు తప్పిస్తే వీడికివ్వరు. వాడు సేమ్ క్యాస్ట్ అయినప్పటికి కూడా. ఓకే. లేకపోతే వాడికన్నా ఒక 410 వచ్చిన అబ్బాయి ఉంటే వాడికిస్తారు సీటు. వీడికివ్వరు. సో, వీడు 5 కాలేజీలు పెట్టేసి ఓకే. ఇన్నాళ్ళు ఓకే. అంటే ఎంసెట్ కూడా క్వాలిఫై అయిన ఎంసెట్ కూడా రాసి నర్సింగ్, ఫార్మసీలో జాయిన్ అవ్వకుండా ఈ పారామెడికల్ కోర్స్‌లో ఈ న్యూరో ఫిజియాలజీ కోర్స్ చేద్దాం అనుకుంటూ బీసీసీలో ఉన్న జనరల్ అబ్బాయి గానివ్వండి, జనరల్ అమ్మాయి గానివ్వండి, వాళ్ళకి సీట్ మ్యాట్రిక్స్‌ని చూసుకోకపోవడం వల్ల ఈ 5 కాలేజీలు పెట్టేస్తారు తప్పిస్తే ఓకే. ఈ ఒక్క సీట్ ఉన్నది కాలేజ్ పెట్టినా అంతకన్నా కట్ ఆఫ్ ఎక్కువ ఉన్న వాడికి వచ్చేయడం వల్ల అదే బీసీసీలో ఉన్న అబ్బాయి ఓకే. గర్ల్‌కి గానివ్వండి, బాయ్‌కి గానివ్వండి ఆ సీట్ రాదు. అలా ఎంతమందైతే ఆ 5 కాలేజెస్ మాత్రమే పెడతారో వాళ్ళెవ్వరికీ కూడా సీట్ రాదు. సో, చూసారు కదా ఎంత ఓకే. సీట్ మ్యాట్రిక్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. సో, మీరు ఒక 10 కాలేజెస్ పెడతాను, ఒక 30 కాలేజెసే పెడతాను అనుకుంటే అక్కడ మీరు బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నట్లే. మీరు 1 ఇయర్ ఆల్రెడీ చెప్పకూడదు గాని 9 మంత్స్ మీరు ఎలాగో వేస్ట్ చేసేసుకున్నారు కూడా. ఓకే. జాయిన్ అవ్వలేదు. కోర్స్‌లో జాయిన్ అవ్వలేదు. ఏమి నేర్చుకోలేదు. 9 మంత్స్ ఇంట్లో కూర్చున్నారు. అలా కూర్చునే ఉన్నారు. దీన్నే నమ్ముకొని ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొని పెట్టకపోతే వెబ్ ఆప్షన్స్‌లో మీరు ఎన్ని కౌన్సెలింగ్‌లన్నా కానివ్వండి, మాక్సిమం మనకి థర్డ్ ఫేజ్ వరకు కూడా ఉంటుంది. థర్డ్ ఫేజ్‌లో కూడా మీకు సీట్ రాదు. సీట్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొని మీరు పెట్టకపోయినట్లయితే మీ కాస్ట్‌కి, మీ కేటగరీకి మీరు పెడుతున్న కోర్స్‌లో, మీరు పెడుతున్న రీజియన్‌లో ఎన్ని సీట్లున్నాయి అని మీరు అనలైజ్ చేసి పెట్టకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ అయితే రాదండి. సో, అందుకని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి 1 ఉన్నది కాబట్టి సో, వాడు ఇంకో కోర్స్‌లో కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఓకే. ఈ కోర్స్‌లో కూడా ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ పెట్టాలి. ఏ కాలేజెస్‌లో లేవో మీకు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు బ్యూటీ ఏంటంటే మీకు ఎంప్టీ కాలేజెస్ అంటే మీ కేటగరీలో సీట్స్ ఉన్న కాలేజెస్ చూపిచ్చేస్తది. మీ కేటగరీలో సీట్స్ లేని సీట్ మ్యాట్రిక్స్‌లో 0 కాలేజెస్ ఉన్న కాలేజెస్, కోర్సెస్ కూడా మీకు చూపించేస్తది. అసలు అందులో కోర్స్ ఉందా లేదా అని కూడా మీకు తెలీదు. మీకు తెలియకపోవడం వల్ల మీరు పెడతారు తప్పిస్తే మీకు సీట్ అయితే రాదు. మీరు ఎన్ని సార్లు పెట్టినా సీట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనేవాళ్ళు నాకు పలానా క్యాస్ట్‌లో ఇప్పుడు ఈ ఫీమేల్ ఉంది. బీసీసీ ఫీమేల్ చూద్దాం. బీసీసీ ఫీమేల్ కేటగరీలో ఒక్క కాలేజ్‌లో కూడా సీట్ లేదు. ఓకే. చూస్తున్నారు కదా! ఒక్క కాలేజ్‌లో కూడా లేదు. ఓకే. జీలో ఒక కోర్స్ ఉంది. దానికి ఫీమేల్ కూడా ఎలిజిబుల్. ఇన్ కేస్ ఒక అబ్బాయికి గాని, లేకపోతే తనకన్నా వేరే అమ్మాయికి గాని వస్తే, తను ఇదే కోర్స్ ఏ రీజియన్‌లో చేయాలనుకుంటున్నప్పుడు తనకి ఎన్ని ఫేస్‌లు పెట్టినా, ఎన్ని థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్, సిక్స్త్ ఫేజ్ అలా ఈ కౌన్సెలింగ్ ఎంత జరిగినా సరే తనకి సీట్ రాదు. సీట్ ఎందుకు రాదంటే అసలక్కడ సీటే లేదు. సీట్ లేదన్నంత మాత్రాన ఏదో నోబితా డోరేమోన్ నేను పట్టుకొని వెళ్తానండి ఇంటికి అని చెప్పకండి. సీట్ అంటే అక్కడ తెలుసు కదా! అలొకేట్ చేయడానికి ఏం లేదనమాట ఆ స్టూడెంట్‌కి. అయితే సో ఇదండి సీట్ మ్యాటర్‌కి సంబంధించి మీకొక ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా మందేంటంటే ఇవన్నీ తెలుసుకోకుండా వెబ్ ఆప్షన్స్‌కెళ్ళిపోతారు. వెబ్ ఆప్షన్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మాకెందుకో సీట్ రాలేదని చెప్పి బాధపడతారు. నేను లైవ్‌లు చేసి వాళ్ళు చేసిన తప్పులు చెప్పిన తర్వాత సెకండ్ ఫేజ్‌లో సీట్ తెచ్చుకుంటారు. బట్ అప్పటికే 80% ఆఫ్ సీట్స్ ఫిల్ అయిపోతాయన్నమాట. ఫార్మసీలో జరిగినట్టు. అప్పుడు మీరు 20% ఆఫ్ సీట్స్ కూడా మీ అదృష్టం ఉంటే వస్తాయి. లేకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ నర్సింగ్‌కో మళ్ళీ ఓ 9 మంత్స్ సదాసిదా వేద వేస్ట్ చేసుకుంటారు. పారామెడికల్ కౌన్సెలింగ్ చివరిలో అవుతది. ఫార్మసీ అయిపోతది. నర్సింగ్ అయిపోతది. అన్నీ అయిపోతాయన్నమాట. అగ్రికల్చర్ అయిపోతది. వెటర్నరీ అయిపోతది. సో, అలా అన్ని కోర్సులు అయిపోతే చివరిలో మళ్ళీ పారామెడికల్ పెడతారు. మీరు పారామెడికలే చేద్దామా అనుకున్నట్లయితే. మళ్ళీ ఇంకో 9 మంత్స్ అయిపోతది. 1 ఇయర్ వేస్ట్. 1 ప్లస్ 9 మంత్స్ వేస్ట్. ఓకే. ఇదే ఇంత పెద్ద డేంజర్‌లో మీరున్నారు కాబట్టి, ఇది మీకు ముందుగానే వెబ్ ఆప్షన్స్‌కి ముందుగానే మీకు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాననమాట. సో, మీ తరపు నుంచి నేను కోరుకుందేంటంటే, చిన్న లైక్ చేయండి. చిన్న లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనమాట. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో, వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళకి అంత డేంజర్‌లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుందనమాట. సో, లైక్ చేయండి, షేర్ చేయండి.
తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ మనకి ఈ వీక్ లోనే రిలీజ్ అవుతాయండి. సో వెబ్ ఆప్షన్స్ ఒకేసారి ఒకేసారి మనకి వెబ్ ఆప్షన్స్ ప్లస్ ఓకేనా ఫైనల్ మెరిట్ లిస్ట్, దాంతో పాటు సీట్ మ్యాట్రిక్స్, ఈ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఒకేసారి మనకి రిలీజ్ అవుతాయండి. 3 ఒకసారి రిలీజ్ అవుతాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వెడ్నెస్డే నుంచి సాటర్డే మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. సాటర్డే కల్లా మీకు మాక్సిమం రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు డిలే. వాళ్ళు కూడా ఫాస్ట్ గా చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 29న మనకేంటంటే మొత్తం కంప్లీట్ చేస్తారు కదా. సో అంటే గ్రీవెన్స్ కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి సో మీకు ఇదే వీక్ లోనే వెడ్నెస్డే నుంచి సాటర్డే లోపు ఖచ్చితంగా ఏ టైంలో సరే వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. సో ఎవ్రీడే మీరు చెక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఫాస్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.